హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఎదురు చూస్తున్నటువంటి ఆడబిడ్డ నిధి పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించి నెలకు రూ. 1,500 ఖాతాల్లోకి జమ చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ పథకాన్ని ప్రభుత్వం ఎప్పుడో ప్రారంభించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల పథకం ప్రారంభం కాలేదు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాల కాలం పూర్తవుతున్నా కానీ ఇంతవరకు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించలేదు. తాజాగా ఇప్పుడు మనకి ప్రభుత్వం కార్యక్రమం చేపడుతుందండి. అది మనందరికీ కూడా తెలుసు. కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు నేరుగా ఇంటింటికి వెళ్ళి కూడా ప్రజలని వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అదేవిధంగా 3 సంవత్సరాల పాలన ఎలా ఉంది అని చెప్పేసి అడగడం జరుగుతుంది. సంక్షేమ పథకాలు మీకు వస్తున్నాయా లేదా? ఏ కారణం చేత రావట్లేదు? మరి వస్తే ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు మీకు ఉపయోగపడుతున్నాయా లేదా అన్న విధంగా ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, కూటమి నాయకులు కానివ్వండి, అందరూ కూడా నేరుగా ప్రజల వద్దకే వెళ్ళి విషయాలను అయితే కనుక్కోవడం జరుగుతుంది. ఈ 2 ఏళ్ల సంక్షేమ పాలన పైన ప్రజలకు ఉండే అభిప్రాయాలను కూడా తెలుసుకోవడం జరుగుతుందండి. మరి కొంతమంది దగ్గర నుంచి ఫిర్యాదులు కూడా తీసుకోవడం జరుగుతుంది. చాలామంది ఎక్కువగా ఆడబిడ్డ నిధి పథకం గురించి రూ. 1,500 డబ్బులు ఎప్పుడు వస్తాయా, అదేవిధంగా కొత్త పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కొన్ని అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ సంబంధించి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని త్వరితగతిన ప్రారంభించాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క పథకానికి సంబంధించి సూచనలు, సలహాలు కూడా కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అధికారులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ యొక్క పథకం ప్రారంభానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి. ఇది చాలా పెద్ద పథకం కాబట్టి మహిళలకు ఎంతగానో ఉపయోగపడే పథకం అనమాట. ఈ పథకం విడుదల చేయాలంటే భారీగా నిధులు అయితే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పేసి ప్రభుత్వం 10 మార్లు వాయిదా వేయడం అయితే జరిగిందనమాట. మరి ప్రతి మహిళకి నెలకి రూ. 18,000 అంటే కనుక చాలా పెద్ద డబ్బు అయితే ఖర్చు అవుతుంది. మరి ఇంత డబ్బులు ప్రభుత్వం దగ్గర మరి నిధులు సమకూర్చుకున్న తర్వాత ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ యొక్క పథకం వాయిదా వేయవలసి వచ్చింది. మిగిలిన పథకాలు అమలు చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క పథకం అమలు కొంచెం లేట్ అయిందని చెప్పి ప్రజలకు అధికారులు కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే ఎక్కువ మంది మహిళల నుంచి ఆడబిడ్డ నిధి పథకం గురించి ఎప్పుడు అమలు చేస్తారా అని చెప్పి రావడం జరిగింది. కాబట్టి మరి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు. తక్షణమే అర్హులను ఎంపిక చేసే కార్యక్రమం చేపట్టాలని చెప్పి తెలియజేయడం జరిగింది. అంటే ఈ నేపథ్యంలో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న మహిళలు ఉన్నారో వారందరికీ కూడా పేద మరియు బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు చెందిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తోంది మన ప్రభుత్వం. కాబట్టి మహిళలు ఎవరైతే పేద కుటుంబాలకు చెందిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఎంపిక చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట. ముఖ్యంగా ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే కనుక సరికొత్త అప్డేట్స్ కూడా ప్రభుత్వం విడుదల చేసింది. కాబట్టి ఈ అర్హతల నిబంధనల్లో మనకు కొన్ని రకాల మార్పులు కూడా చేయడం అయితే జరిగిందనమాట. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ నిబంధనల ప్రకారం మనకు లేకపోతే కనుక ఈ డబ్బులు అనేవి మనకి రావన్నమాట. కాబట్టి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ కొత్త నిబంధనలు ఏంటి, ఖాతాల్లోకి డబ్బులు జమ కావాలంటే ఎలాంటి అర్హతలు మహిళలు కలిగి ఉండాలన్న పూర్తి సమాచారం తెలుసుకుందాము. దీంతోపాటు ఎప్పటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభిస్తారు, మరి అర్హుల లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుందన్న పూర్తి సమాచారం ఈ రోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే మహిళలు వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు వీడియోలో ఉన్న పూర్తి సమాచారం అనేది అర్థమవుతుందన్నమాట. దీంతోపాటు వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. చాలామంది ఈ వీడియో చూసి వెళ్ళిపోతున్నారంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా చేయడం వల్ల ప్రభుత్వాలకు సంబంధించి ప్రతి పథకం ద్వారా అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీరు ఈ యొక్క ఛానల్ ద్వారా మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం ఎప్పటికప్పుడు నేను మీకు అందజేస్తూ ఉంటానన్నమాట. ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి. మరి తాజాగా కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి భారీ అప్డేట్ తీసుకొచ్చిందన్నమాట. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఆడబిడ్డ నిధి ప్రతి మహిళకి కూడా నెలకి రూ. 1,500 చొప్పున ఖాతాలోకి జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి మహిళకి కూడా నెల కాకుండా సంవత్సరానికి ఒకసారి ఒక రూ. 18,000 ఖాతాలో వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ పథకాన్ని ఎప్పుడో ప్రారంభించాల్సి ఉండగా ఇప్పటివరకు కూడా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించలేకపోయింది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఇప్పటికే ప్రతిపక్ష నాయకులు కూడా ఈ యొక్క పథకం గురించి ఇంతవరకు ప్రారంభించలేదు, మహిళలకి తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పేసి పలుమార్లు మరి శాసనసభల్లో చర్చించడం కూడా జరిగిందనమాట. త్వరితగతిన యొక్క పథకం ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందండి. ఈ
పథకానికి సంబంధించి 10,000 కోట్ల రూపాయలకు పైగా డబ్బులు అవసరమవుతాయని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు కూడా పథకం ప్రారంభించలేదండి. తాజాగా ఈ పథకానికి సంబంధించి ఒక భారీ అప్డేట్ అయితే తీసుకొచ్చింది ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి 3 సంవత్సరాల కాలం పూర్తయింది. మరి మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో మరి 2 సంవత్సరాల కాలం దాటినందుకు గాను ప్రతి ఇంటింటికి కూడా ప్రజావేదిక కార్యక్రమాలను చేపడుతుంది కూటమి ప్రభుత్వం. ప్రతి ఇంటింటికి వెళ్ళి కూడా మరి సంక్షేమ పథకాలన్నీ మీకు అందుతున్నాయా లేదా అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున అడగడం అయితే జరుగుతుందండి. ఇక ఎక్కువగా జనం మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే, ఒకటి పెన్షన్స్ గురించి, రెండవది ఆడబిడ్డ నిధి పథకం గురించి. అయితే నాయకులందరూ కూడా ఈ విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడం అయితే జరిగిందనమాట. సీఎం గారు వెంటనే ఈ యొక్క పథకం ప్రారంభానికి, పథకం అమలుకు అన్ని రకాల ఏర్పాట్లు చేద్దామని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఇటీవల మరి ప్రభుత్వానికి వారి పిల్లల్ని చదివిస్తూ ఉంటే కనుక ఆ మహిళలందరికీ కూడా తల్లి వందనం విడుదల చేసింది. మరి తల్లి వందనం పథకం ద్వారా ఎక్కువ శాతం నేను చెప్తున్నానండి, ప్రతి వీడియోలో కూడా 300 యూనిట్ల కంటే కరెంటు బిల్ అనే నిబంధన రావడం వల్ల కొంతమంది అన్ని రకాల అర్హతలు ఉండి ఈ 300 రూపాయల కరెంటు బిల్లు దగ్గర ఈ యొక్క తల్లి వందనం పథకం కూడా వాళ్ళకి రాలేకపోయింది. చాలామంది ఉమ్మడి కుటుంబంగా జీవిస్తూ ఉన్నారండి. అలాంటి వారికి కరెంటు బిల్లు ఎక్కువైతే వస్తుంది. దాంట్లో ఎలాంటి సమస్య లేదు. కాకపోతే మరి ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యనైతే తీసుకెళ్లడం అయితే జరిగింది. ఎక్కువ కుటుంబాలు, ఎక్కువ కుటుంబ సభ్యులు ఒకే ఇంట్లో నివసిస్తున్నప్పుడు కరెంటు బిల్లు ఆటోమేటిక్గా ఎక్కువ వస్తుంది కదా. ఈ కరెంటు బిల్లు ప్రామాణికంగా చేసుకుని సిస్టర్ ఆఫ్ వెరిఫికేషన్లో పెట్టడం జరిగింది. ఈ 6 దశల ధృవీకరణలోంచి కరెంటు బిల్లు అనేది తీసివేయాలని చెప్పేసి ప్రజలైతే కోరుకుంటున్నారనమాట. ఈ విషయాన్ని చాలామంది మరి గవర్నమెంట్కి సిఫార్సు కూడా చేయడం అయితే జరిగింది. ప్రభుత్వం అయితే దీన్ని పరిశీలనలోకి తీసుకుంది. కరెంటు బిల్లుని మరి ఈ యొక్క సిస్టర్ ఆఫ్ వెరిఫికేషన్లోంచి తీసేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. చాలామంది పేదవాళ్ళు ఈ కరెంటు బిల్లు వల్ల మేము ప్రభుత్వ పథకాలు పొందలేకపోతున్నాము అని చెప్పేసి ఇప్పటికే మరి ప్రభుత్వానికి మరి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ సిస్టర్ ఆఫ్ వెరిఫికేషన్లో నుంచి ఈ విద్యుత్ బిల్లును తొలగించాలని చెప్పేసి మరి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దీనిపైన కసరత్తు అయితే జరుగుతూ ఉందన్నమాట. ఎవరింట్లో అయితే 300 యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు బిల్లు కాలుస్తున్నారో దానివల్ల చాలామందికి ఈ యొక్క పెన్షన్లు కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, ఇలా చాలా రకాల పథకాలు రాలేదు. ఈ యొక్క కరెంటు బిల్లు అనే దాన్ని ఎత్తివేస్తే కొన్ని లక్షల మంది యొక్క ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు అనమాట. కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మరి ఇంటింటికి తిరిగి ఈ పాదయాత్ర చేసినప్పుడు కానివ్వండి, సమావేశాలు జరిపించినప్పుడు కానివ్వండి, అధికారులు ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరిగినప్పుడు కానివ్వండి, చాలామంది ఎక్కువగా కోరుకుంది పెన్షన్స్ అండి. పెన్షన్స్ మరి అర్హత ఉన్నవారు పెన్షన్ కావాలని చెప్పి కూడా కోరుకోవడం జరిగింది. దీని గురించి కూడా మరి అధికారులతో చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కొత్త రకాల నిబంధనలు అయితే తీసుకురావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటున్న మహిళ మరి ఆంధ్రప్రదేశ్లో శాశ్వతంగా నివాసితురాలే ఉండాలండి. అదేవిధంగా 4 వీలర్ అనేది కలిగి ఉండకూడదు. ఇంకొకటి ఏంటంటే రేషన్ కార్డు ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు అంటే బియ్యం కార్డు, మీరు రైస్ కార్డు అనేది కలిగి ఉండాలన్నమాట. దీంతోపాటుగా మీ వార్షిక ఆదాయం వచ్చేసి మరి పట్టణాల్లో అయితే 2,50,000, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1,50,000కి మించి ఉండకూడదన్నమాట. మీరు నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలు అయితేనే ఈ యొక్క పథకానికి అర్హులండి. చాలామంది చిన్న ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ప్రభుత్వ అండర్ కింద కొంతమంది ఆశా వర్కర్లు కానివ్వండి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఉంటారు చూసారా, వారు కానివ్వండి, మరి డ్వాక్రాలకు సంబంధించినటువంటి లీడర్స్, సీసీలు కానివ్వండి, మరి మాకు వస్తుందా అని చెప్పేసి డౌట్ అయితే పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా 10,000 లోపు ఎవరైతే జీతం తీసుకుంటారో అలాంటి వారందరికీ ఒక పథకం వర్తిస్తుంది. దీంతో పాటుగా మరి మీకు తల్లికి వందనం పథకం తీసుకుంటున్నాము, మరి పెన్షన్ తీసుకుంటూ ఉన్నాము, మరి మాకు వర్తిస్తుందా అని చెప్పి కొంతమంది మహిళలకు అయితే డౌట్ ఉందండి. తల్లికి వందనం పథకం అనేది కేవలం బిడ్డల కోసం, విద్యార్థులు చదువు కోసం ఇచ్చింది కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు. తల్లికి వందనం డబ్బులు ఇచ్చిన మహిళలకు కూడా ఆడబిడ్డ నిధి పథకం అనేది వర్తిస్తుంది. అదేవిధంగా ఇక పెన్షన్ తీసుకునే వాళ్ళు అంటే కనుక ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ మినహాయించేసి మిగిలిన పెన్షన్స్ తీసుకుంటారు అంటే వితంతులు కానివ్వండి, ఒంటరి మహిళలు కానివ్వండి, అలాంటి వారికి అయితే ఒక పథకం అయితే వర్తిస్తుంది. గతంలో యొక్క పథకం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలు చెందిన వారికి మాత్రమే వర్తింపజేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు దీన్ని కూడా కొంచెం మార్చి ఎవరైతే కులాలతో సంబంధం లేకుండా ఎవరైతే పేదలు ఉన్నారో వారిని ప్రామాణికంగా తీసుకుని ఈ యొక్క పథకం వర్తింపజేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని గమనించండి. దీంతో పాటుగా మహిళలందరూ కూడా ఖచ్చితంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదే ఉండాలి. మీ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదే ఉండాలండి. అంటే ఖచ్చితంగా మీరు రేషన్ కార్డు
ఉన్నది కాబట్టి రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదే ఉండాలన్నమాట. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం అండి. హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదైతే మీరు శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్లోనే నివసిస్తున్నారని చెప్పేసి ఒక డేటా అనమాట. ఈ డేటాబేస్ ప్రకారం దీని ప్రకారం అర్హుల ఎంపిక అనేది ఉంటుంది. మీరు ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. సచివాలయం నుంచి ఉద్యోగస్తులు ఇంటింటికి తిరిగి వెరిఫికేషన్ కార్యక్రమం అనేది చేపడతారన్నమాట. దీంట్లో ముఖ్యంగా సిస్టర్ వెరిఫికేషన్ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. వారు వెరిఫికేషన్స్కి వచ్చినప్పుడు మీ వివరాలన్నీ ఇచ్చి చక్కగా నమోదు చేయించుకుంటే కనుక మీ డేటా అంతా కూడా అక్కడ గ్రామ వార్డు సచివాలయాల్లో సిస్టమ్ ద్వారా అప్డేట్ చేసి దాంట్లో ఎంటర్ చేసి సేవ్ చేసి పెడతారండి. ఈ డేటాబేస్ ప్రకారమే ఆడబిడ్డ నిధి పథకానికి అర్హుల ఎంపిక కార్యక్రమం అనేది చేయడం జరుగుతుందన్నమాట. తల్లికి వందన పథకానికి ఏ విధంగా అయితే ఎంపిక చేశారో ఆడబిడ్డ నిధి పథకానికి కూడా అదే విధంగా అప్లై చేస్తారు. ప్రత్యేకించి మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏళ్ళు దాటి 59 సంవత్సరముల లోపు ఉన్న ప్రతి మహిళకి కూడా ఒక పథకం అనేది వర్తిస్తుంది. అదేవిధంగా ఒక రేషన్ కార్డు పైన ఎంతమందికి వస్తుందని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంది. ఒక రేషన్ కార్డు పైన ఒకరికి మాత్రమే వస్తుంది. రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుని ఒక పథకం అమలు చేస్తారు కాబట్టి ఈ పథకం అనేది కేవలం గృహిణులను దృష్టిలో ఉంచుకొని తీసుకొచ్చిన పథకము. ఇంటి అవసరాల నిమిత్తం ఆడవారికి ఎంతో కొంత ఊరటగా ఉంటుందని ఒక పథకాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఒక రేషన్ కార్డులో ముఖ్యంగా గృహిణికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. రేషన్ కార్డులో 3-4 మహిళలు ఉన్నా కానీ ఈ యొక్క పథకం వర్తించదండి, ఒకరికి మాత్రమే వస్తుంది. ఈ విషయాన్ని అయితే బాగా గుర్తుపెట్టుకోండి. దీంతో పాటుగా మహిళలకు గుర్తుపెట్టుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆధార్ కార్డుకి కేవైసీ చేయించుకోవాలి, రేషన్ కార్డుకి కేవైసీ చేయించుకోవాలి. అదేవిధంగా మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతాకి ఆధార్ కార్డు, రేషన్ కార్డు కూడా లింక్ చేసుకుని పాన్ కార్డ్ కూడా లింక్ చేసుకోవాలండి. తర్వాత వాడుకలో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ ఒకటి లింక్ చేసుకోవాలి. మీ బ్యాంక్ ఖాతా అనేది వివరాలు అనేవి సరిగా ఉన్నాయా లేదా, బ్యాంక్ ఖాతా యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. మీకు బ్యాంక్ ఖాతా అయినా పర్వాలేదు, పోస్ట్ ఆఫీస్ ఖాతా అయినా పర్వాలేదు, రెండిట్లో ఏ ఖాతా ఉన్నా కానీ మీకు వచ్చిన ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. అదేవిధంగా మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింకింగ్ అనేది అయ్యిందా లేదా అని చెప్పేసి తెలుసుకోండి. తర్వాత డీపీటీ విధానం కూడా ఆన్లో ఉంచుకోవాలన్నమాట. ఇవన్నీ మినిమంగా చేసుకోవాల్సిన అప్డేట్స్. ఇవి కూడా తెలియక చాలామంది చేసుకోక మరి పథకాలు విడుదలైన తర్వాత డబ్బులు రాక ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారండి. ఈ రకంగా చూసుకుంటే తల్లికి వందనం డబ్బులు రాని వారు ఇంకా చాలామంది ఉన్నారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే ముందుగానే మీరు యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా పెట్టుకోవాలన్నమాట. మరి ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హుల ఎంపిక దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగానే ప్రతి గ్రామాల్లో సచివాలయం నుంచి వెల్ఫేర్ అధికారులు ఉంటారు కదండి, వారి ఇంటింటికే వచ్చి ఈ కార్యక్రమాలన్నీ మీ చేత చేయించడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ లోపుగా మీరు అప్డేట్ చేయవలసింది అలా ఏంటంటే అప్డేటెడ్గా ఉండాలి. ఆధార్ కార్డుకి కేవైసీ, రేషన్ కార్డుకి కేవైసీ చేయించుకుని సిద్ధంగా ఉండాలన్నమాట. ఇలాంటివన్నీ చేసుకోవటం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు ఆడబిడ్డ నిధి పథకం అనేది రావడం అయితే జరుగుతుంది. మరి ప్రతి పథకాన్ని ఏపీలో కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తుందండి. చాలామంది కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు, మీరు ఎప్పటి నుంచో అంటున్నారు కానీ ఈ పథకం గురించి మీరు అంతా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కానీ పథకం అమలు కాలేదు, అమలు అవ్వదు అని చెప్పేసి. ఇలాంటి ఇబ్బంది ఎక్కడ మహిళలైతే ఇలాంటి అపోహలేమి నమ్మొద్దండి. ప్రతి పథకాన్ని అమలు చేస్తూ వస్తుంది కూటమి ప్రభుత్వం. త్వరలోనే ఆడబిడ్డ నిధి పథకం కూడా అమలు కాబోతుంది. కాబట్టి ఈ లోపుగా ఇవన్నీ కూడా అప్డేటెడ్గా ఉంచుకోవడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అనేవి ఖాతాలకు జమ అవుతాయి. ఇదండి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి తాజా సమాచారం. మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు